నమస్తే, వెల్కమ్ టు D5 న్యూస్. నేను మీ కార్తిక్. ప్రేమ గుడ్డిదంటారు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు అది నిజమనిపించక మానదు. అనపర్తిలో సంచలనం సృష్టించిన ఒక వివాహిత ప్రేమ వ్యవహారం ముదిరి వీధిని పడింది. అడ్డు వచ్చిన వివాహిత తండ్రిపై ప్రియుడు కత్తితో దాడి చేసి పరారైపోవడంతో ఆమె జీవితం, భవిష్యత్తు ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఆమె బంగారు జీవితం ముంగిటి ఉంది. చక్కగా పెళ్ళయింది. ఒక కుమార్తె కూడా ఉంది. ఆ పాప చదువుకుంటుంది కూడా. అన్నీ చక్కగా ఉన్న సమయంలో ఆమె జీవితంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. చిన్న పొరపాటు ఆమెను సుడిగుండంలోకి నెట్టివేసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఒక వివాహిత నివసిస్తోంది. ఆమెకు వివాహమై 8 ఏళ్లయింది. తనకు ఒక కుమార్తె ఉంది. ఆ పాపని రోజు ఇంటి వద్ద ఒక ప్రైవేట్ స్కూల్ బస్ ఎక్కించేది. ఆ క్రమంలో బస్సు క్లీనర్ మణికంఠరెడ్డితో పరిచయం ప్రేమగా మారింది. ఎంత దూరం వెళ్ళిందంటే అతనితో కలిసి పారిపోయేందుకు కారణమైంది. చక్కగా సాగిపోతున్న జీవితంలో ఒక అనాలోచితమైన నిర్ణయం కారణంగా ప్రస్తుతం తన భవిష్యత్తే కాదు, ఆ భర్త, కుమార్తె భవిష్యత్తును కూడా పణంగా పెట్టింది. అలాగే ఆ మూర్ఖత్వంతో నిండిన ఆ ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించింది. తెల్లవారుజామున 3 గంటలకు అనపర్తి రైల్వే స్టేషన్కి వెళ్లడంతో విషయం తెలిసిన తండ్రి అక్కడికి వెళ్లి వారిద్దరిని పట్టుకుని మందలించాలని చూశాడు. దీంతో అసహనానికి గురైన ప్రియుడు కత్తితో అతనిపై దాడి చేశాడు. అయితే ఆ తండ్రి పక్కనే ఉన్న వ్యక్తి అడ్డుకోవడంతో అతని చేతిపై కూడా కత్తితో దాడి చేసి పరారైపోయాడు. ఇన్ఫర్మేషన్ ఎవరు అందించారు? అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ ఎవరైనా ఎవరు చెప్పారు? ఎప్పటి నుంచి సార్ ఎదుగుతున్నారు? ఎప్పటి నుంచి? ఆవిడ ఎప్పటి నుంచి కనిపించలేదు? అంటే ఆయన దేంతో గాడ్ చేశారు? ఎప్పుడైతే కనిపించలేదు కానీ చాలా షార్ప్ ఆ తర్వాత మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ముందు ఎప్పుడు అనుమానం రాలేదండి విషయం? లేదు, రాలేదు. సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో జరిగి ఉంటుంది? గాడి అయితే 11:30 అవుతుంది. తను ఎప్పుడు అయితే 10 హాస్పిటల్ ట్రీట్మెంట్ అయ్యారండి. పెళ్లైన ప్రియురాలి తండ్రికి మెడ కింద తీవ్ర గాయం కావడంతో స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేశారు. అయితే దాడి చేసి పారిపోయిన ప్రియుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనపర్తిలో రాత్రి 1:30 గంటల సమయంలో కంప్లైంట్ తణుకు వెంకటేశ్వర్లు వాళ్ళ డాక్టర్ని మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద తండ్రి వెంకటతో వాళ్ళ బంధువులు ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో మణికంఠ రెడ్డి ఆయన జేబులో ఉన్న కోటెడ్ షాక్ తీసి పీకిని కట్ చేయడం జరిగింది. అలాగే అడ్డుకోపోయిన వాళ్ళ బంధువు కూడా చేయి మణికంఠ దగ్గర కట్ అయింది. దాంతో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి స్టేట్మెంట్ కట్ చేసి కేసు కట్టాము. ముందు ఎక్స్పెండింగ్లో ఉన్నారు, అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తారు. అనంతరం వివాహితకు కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపించారు.